ప్రయత్నం చేద్దాం. ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. సత్య స్వరూపియు పరిశుద్ధుడు చెప్పు సమర్థుడైనవాడుగా. ఇవన్నీ కలిపి ఒకటే మాట ప్రభువు గురించిన పరిచయం 3 భాగాలు. ఇప్పుడు 4వ భాగం ఆ మొదటి వాక్యంలోనే మనం ఉన్నాం. ఇంకా కింద మరి ఆ సంఘానికి చెప్తున్న విషయాల్లో అనేక మాటలు ఆల్రెడీ మనం వివిధ సంఘాల గురించి ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యానం చేసేవి కొన్ని రిపీట్ అవుతున్నాయి కాబట్టి మరలా ధ్యానం చేయాలి. చదవబోయే మాటలలో అనేక విషయాలు మనం ధ్యానం చేసాం, నేర్చుకున్నాం. కానీ దీంట్లో మిగతా సంఘాలకు చెప్పని విషయాలు ఏవైతే కొత్తగా మనకు కనబడుతున్నాయో వాటిని మాత్రం 2 అంశాలు మనం మరి ధ్యానం చేసి ఈ యొక్క సంఘానికి సంబంధించిన వాటిని కూడా మనం ముగిస్తాం. 2 కనుకొసుకుందాం, ఏకీపిద్దాం, ప్రార్థించాం. స్తోత్రమైన ఇదిగోనైనా మీ పాద సేవలో చేరినా మీ మాటలు వినడానికి మాతో మీరు మాట్లాడండి, మీ స్వరాన్ని వినిపించండి. చేరి వచ్చిన సంఘం అంతటిని దర్శించండి, దీవించండి. కొంతమంది అనారోగ్య పరిస్థితులను బట్టి రాలేకపోయినారు. మీ దాసుడు కూడా రాని పరిస్థితిలో ఉన్నాడు, జ్ఞాపకం చేసుకోండి. వెంకట్ని కూడా దర్శించండి, జ్ఞాపకం చేసుకోండి. లూదియా సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి. రవి కుటుంబానికి ఆదరణ మీరు దయచేయండి. మీ దీవెనతో మమ్మల్ని నింపండి, మీ హస్తంతో మమ్మల్ని తాకండి. మీ రక్తాన్ని మా మీద ప్రోక్షించండి. అపవాది క్రియలు లయపరచండి. మీ పరిశుద్ధ సన్నిధి ఇక్కడ మేము అనుభవించే కృప దయచేయండి. మీ మహిమను చూసే కృప దయచేయండి. నన్ను నేను తగ్గించుకుంటున్నాను, మీ నామాన్ని హెచ్చిస్తున్నాను. నన్ను మరువు చేయండి. నా స్వరం కాదు నాయనా, మీ స్వరం మేము వినేటట్టుగా చేయండి. మీరే మాట్లాడండి, మహిమ పొందండి, మీరే ఘనత పొందండి. అందరికీ క్షమాభివృద్ధి దయచేసి దీవెనతో అందరిని నింపమని, రోగులను బట్టి బలని బలపరచమని దయ చూపించు. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మొదటిసారిగా బైబిల్ గ్రంథంలో పరిశుద్ధుడు లేక దేవుడు పరిశుద్ధుడు అనే మాట ఎక్కడ కనబడుతుందో మీకు తెలుసా? ఆదికాండం అంతట్లో మనకు ఎక్కడ కనబడదు. ఆదికాండం అయిపోయేంత వరకు సుమారుగా 2000 సంవత్సరాల చరిత్ర అయిపోతుంది. కానీ దేవుడు నా పేరు యెహోవా అని బయలుపరుచుకున్నాడు, చెప్పుకున్నాడు. ఆదికాండంలో ఒక చోట నిత్యుడైన దేవుడు అనే మాట కనబడుతుంది. ఎల్లప్పుడూ ఉండే దేవుడు. అలాగూ అక్కడక్కడ కొన్ని చోట్ల దేవుడు తన గురించి తాను కొన్ని విధములుగా బయలుపరుచుకున్నాడు, చెప్పుకున్నాడు. కానీ దేవుడు పరిశుద్ధుడైన మాట ఆదికాండంలో కనబడదు. నిర్గమకాండంలోకి వచ్చేసరికి మోషేను గురించిన ఆ భాగం అంతా అయిపోయిన తర్వాత మోషేకు దేవుడు ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించమని చెప్తాడు. చెప్పిన తర్వాత దాంట్లో ఉండే ఉపకరణలన్నీ కూడా తయారు చేయమని చెప్పాడు. అవన్నీ కూడా చేయమన్నాడు, చేశారు, అయిపోయింది. తర్వాత ఆలయాన్ని ప్రతిష్ఠించే సమయం వచ్చేసరికి అన్ని ప్రతిష్ఠ జరిగిన తర్వాత దాంట్లో యాజకత్వం చేయడానికి అహరోను ఎన్నుకొని, అహరోను ఆయన కుమారులు వారికి స్నానాభిషేకములు చేసి వారిని ప్రతిష్ఠించి వారి మీద తైలం పోసి వారికి ప్రత్యేకమైన వస్త్రం ధరింపజేయాలని దేవుడు చెప్పాడు కదా. ఇవన్నీ మీకు తెలుసు అందరికీ, అవునా కదా? తెలుసా మీకు అందరికీ? తెలుసు కదా. నిర్గమకాండంలో అన్నీ కూడా వివరముగా రాయబడ్డాయి ఈ విషయాలు. అయితే ఆ యాజక వస్త్రం అనేది ధరింపజేసిన తర్వాత యాజకులకి, ప్రధాన యాజకునికి ఒక కిరీటం ఉంటుంది, ఉంటుందా లేదా? ఒక కిరీటము పెట్టమని దేవుడు చెప్పాడు. ఒక రేకును తయారు చేసి పెట్టమన్నాడు, బంగారు రేకు తయారు చేసి ఒక కిరీటం షేప్ లాగా చేసి తలలో ఫిక్స్ అయ్యేటట్టుగా పెట్టమన్నాడు. ఆ కిరీటం మీద ఏమని రాయమన్నాడు అంటే దేవుడు పరిశుద్ధుడు అని రాయమన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఆ కిరీటం మీద, బంగారు రేకు మీద కిరీటం లాగా చేసి యాజకుడు తల మీద ధరించుకోవడానికి దేవుడు పరిశుద్ధుడు అని రాయమని చెప్పాడు. నిర్గమకాండము చదువుదాం ఒకసారి. 28వ అధ్యాయం 41వ వచనం. నిర్గమకాండము 28వ అధ్యాయం. కాదు, ఏ వచనం? 28, 36. నీవు మేలిమి బంగారు రేకు చేసి
ముద్ర చెక్కునట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను. గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యాజకుడు నిలబడినప్పుడు అందరూ యాజకుని ఎల్లప్పుడూ చూస్తూ ఉంటారు. మందిరానికి వచ్చేవారు అందరూ, బలులు అర్పించడానికి వచ్చేవారు అందరూ యాజకుని చూస్తూ ఉంటారు. యాజకుని చూసిన వెంటనే శిరస్సు మీద, ఈ కిరీటం మీద ఒక స్టాంప్ లాగా, ముద్రలాగా ఉన్నది. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలేను. ఫుట్నోట్లో ఆ పరిశుద్ధుడు అనే మాటని యెహోవాకు ప్రతిష్ఠితము, ప్రత్యేకము అనే మాట రాయమని చెప్పినట్టుగా మనము అక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే 41వ వచనంలో కూడా ఇక్కడ చెప్తున్నాడు, ఇదే అధ్యాయంలో నిర్గమకాండంలో 28:41, నీవు నీ సహోదరుడైన అహరోనునకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలెను. వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను. చాలు. 29:44 వచనం, నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను, నాకు యాజకులున్నట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచెదను. 2 మాటలు మనం ఈ యొక్క భాగాల్లో చూస్తున్నాము. మన అంశం కూడా ఇదే. ఒకటేమో దేవుడు పరిశుద్ధుడు, తర్వాత దేవుడు ఏమంటున్నాడంటే మీరును పరిశుద్ధులు కండి, నేను పరిశుద్ధుడను కాబట్టి మీరును పరిశుద్ధులుగా ఉండవలెను, మీరును పరిశుద్ధులు కండి. ఈ మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. నేను నా యాజకులను, నాకు ప్రతిష్ఠించబడిన వారిని, నా కొరకు నేను ప్రత్యేకించుకున్న వారిని ప్రతిష్ఠిస్తాను, పరిశుద్ధపరుస్తాను, మిమ్మల్ని పరిశుద్ధపరిచు యెహోవాను నేనే అనే మాట. ఈ మాటలు ఈ నిర్గమకాండంలో మనం చూస్తున్నాం. కానీ దేవుడు తానే తన దాసుని ద్వారా ప్రజలకు నేను పరిశుద్ధుడను అనే మాట ఎక్కడ చెప్పుకుంటున్నాడు తెలుసా? మొట్టమొదటిగా లేవియా కాండంలో మనం చూస్తాము. లేవియా కాండము 11వ అధ్యాయం 44వ వచనం, నేను మీ దేవుడనైనా యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. అలాగే 45వ వచనం కూడా 2 సార్లు రిపీట్ అవుతుంది, నేను మీకు దేవుడనై ఉండుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. 2 సార్లు ఈ 2 వచనాల్లో దేవుడు చెప్పాడు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఇక్కడ వరకు అనగా ఈ లేవియా కాండం 11వ అధ్యాయం వరకు, ఆది కాండం నుంచి ఇక్కడ వరకు ఎప్పుడు దేవుడు నేను పరిశుద్ధుడని చెప్పుకోలేదు, బయలుపరచుకోలేదు. ఇక్కడ 11వ అధ్యాయంలో మనం చదువుతున్న మాటల్లో మొదటిగా దేవుడు నేను పరిశుద్ధుడనై ఉన్నాను అని చెప్పాడు. కానీ 2వ మాట ఏమంటున్నాడంటే 44వ వచనంలో మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి, మీరు శుద్ధి చేసుకోండి, క్లీన్ చేసుకోండి, మిమ్మల్ని మీరు మీ పాలెములు పరిశుద్ధంగా ఉంచుకోండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మీరు శుభ్రంగా ఉండండి, స్నానాభిషేకాలు చేసుకోండి, ప్రతిష్ఠిత వస్త్రములు ధరించుకోండి, ఇశ్రాయేలు ప్రజలారా మీరు పరిశుద్ధంగా ఉండండి, ఎందుకంటే నేను కొండ మీదకి దిగి వస్తాను, అగ్ని రూపంగా దిగి రాబోతున్నాను, నా మహిమను నేను కనపరచబోతున్నాను. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే నన్ను నేను బయలుపరచుకోబోతున్నాను, నన్ను నేను నా ప్రజలకి కనపరచుకోబోతున్నాను. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలారా, అలాగే యాజకులారా, ప్రధాన యాజకుడా, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, ప్రత్యేకపరచుకోండి, శుద్ధి చేసుకోండి, ప్రత్యేకమైన వస్త్రములు ధరించుకోండి, శుభ్రంగా ఉండండి, శుద్ధిగా ఉండండి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి అని చెప్పి మొదట 2వ మాటలో ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులు కావలెను. అంటే ఆ మాటలో ఏం భావం మనకు కనబడుతుంది? వేరే ఆప్షన్ లేదు, మీరు కావాల్సిందే. యూ హ్యావ్ టు బీ హోలీ, యూ హ్యావ్ టు బికమ్ హోలీ బికాజ్ ఐ యామ్ హోలీ, ఐ యామ్ హోలీ. దేవుడు అంటున్నాడు నేను పరిశుద్ధుడను. నాకు తెలియదు
మిగతా ఈ గ్రంథాలలో ఏ గ్రంథాలలో దేవుడు నేను పరిశుద్ధుడు అని చెప్పుకున్నట్టుగా ఎవరైనా ఆ ఇతర మత గ్రంథాలలో వారు సేవిస్తున్నటువంటి దేవుడు కానీ దేవతలు కానీ నేను పరిశుద్ధుడను అని చెప్పుకున్నారా లేదా? కానీ ప్రజలు మాత్రం అనేక కీర్తనలు పాడుతున్నారు, భజనలు చేస్తున్నారు. ఎవరినంటే వారిని పట్టుకొని దేవుడు అని చేసేసి అనేక పేర్లతో ఆయన మరి సృష్టికర్త అని, దేవుడు అని, పరిశుద్ధుడు అని, రక్షకుడు అని, కరుణామయుడు అని చెప్పేసి రకరకాలుగా భజనలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. కానీ తమకు తాము చెప్పుకున్నట్టుగా ఆధారాలు లేవు. తర్వాత లేవియ కాండము 19వ అధ్యాయంలోనికి వచ్చేసినప్పుడు ప్రత్యేకంగా ఈ అధ్యాయం అంతా కూడా సారాంశము మనకు కనబడుతున్నది. 19వ అధ్యాయం అంతా కూడా చాలా ప్రత్యేకమైనటువంటి గ్రంథం. మొత్తము 5 కాండాలలోనే లేవియ కాండము 19వ అధ్యాయము ఒక ప్రత్యేకమైన అధ్యాయం. ఎందుకంటే దేవుడు కొన్ని మాటలు వివరించి చెప్తున్నాడు తన ప్రజలకి. ముందుగా 2వ వచనం చదువుదాము. లేవియ కాండము 19 2వ వచనం. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. చాలు. గత వారంలో మనం ధ్యానం చేసిన మాటలు ఏమిటి? దేవుడు తన స్వరూపమందు నరులను చేద్దామనుకున్నాడు, చేశాడు. మనందరినీ దేవుడు తన స్వరూపంలో తన రూపంలో చేశాడు. పౌలు అన్నాడు, దేవుని స్వరూపము మీ యందు ఏర్పడే వరకు, క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుచూ ఉన్నది, బాధ కలుగుచున్నది. ఆ దేవుని స్వరూపం ఏమిటో కొన్ని మాటలు మనం ధ్యానం చేశాం. అంటే దేవునిలాగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు, తన భక్తులు ఆశపడుతున్నారు. అలాగే దేవునిలాగా ఉండుట అంటే ఇక్కడ ఇంకొక కోణం ఏమిటి? దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులుగా ఉండమని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నేను నా పోలికలో మిమ్మల్ని చేశాను కాబట్టి నేను పరిశుద్ధులను కాబట్టి మీరును పరిశుద్ధులుగా ఉండండి. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, పరిశుద్ధపరచుకోండి. దేహమును పరిశుద్ధపరచుకోండి, మీ వస్త్రములు పరిశుద్ధపరచుకోండి, అలాగే మీ హృదయమును కూడా పరిశుద్ధపరచుకోండి, మీ స్వభావమును, మీ ఆలోచనను, మీ తలంపును కూడా శుద్ధి చేసుకోండి అంటున్నాడు. హల్లెలూయా. దేహము అందరికి కనబడుతుంది, వస్త్రాలు మురికిగా ఉంటే కనబడతాయి, స్నానం చేయకపోతే ఏర్పడుతుంది, మురికి మనిషికి ఉంటే కనబడుతుంది, ఏర్పడుతుంది. కానీ అంతరంగము మాలిన్యం ఉంటే ఎవరికి కనబడుతుంది? దేవునికి కనబడుతుంది. ఆయన దృష్టికి మరుగైనది ఏది లేదు. మన మాట ఆయనకు తెలుసు, మన తలంపు ఆయనకు తెలుసు. తలంపు పుట్టక మునిపే ఏ తలంపు మనకు రాబోతుందో కూడా ఆయనకు తెలుసంట. మనం ఏం చేయబోతున్నామో కూడా ఆయనకు తెలుసంట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరు ఎక్కడికి వెళ్తారో, ఏం చేస్తారో దేవునికి తెలుసు. కొన్నిసార్లు కొన్ని సంఘటనలు సడన్గా జరిగిపోతాయి. అనుకోకుండా మనం వెళ్తున్నాం అనుకోండి, రోడ్డుకి అడ్డుగా ఎవరైనా వచ్చేసారనుకోండి, వారిని తిట్టేస్తూ ఉంటాం, ఏదో కాని మాట అనేస్తూ ఉంటాం. ఎవరో సడన్గా మనతో గొడవకు వచ్చేస్తూ ఉంటారు. మనకు తెలియదు జరిగేదాకా, ఎవరితో ఏమవుతుందో, ఎక్కడ ఏమవుతుందో మనకి తెలియదు, దేవునికి ముందే తెలుసు. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండండి అని చెప్పి, ఇందాకనే అన్నాను కదా, ఈ అధ్యాయము చాలా ప్రత్యేకమైనదని. ఇక్కడ అనేక మాటలు దేవుడు వివరించి చెప్పాడు. ఎలాగూ మనం ఉంటే పరిశుద్ధంగా ఉండగలుగుతాము. పరిశుద్ధంగా ఉండుట అంటే అర్థం ఏమిటి అనేది దీంట్లో మొత్తము ప్రభు వివరించి చెప్పాడు. హల్లెలూయా. ఇదంతా అధ్యాయం చదవడానికి ఇప్పుడు మనకు టైం సరిపోదు. కానీ మీకు ఒక ఎక్సర్సైజ్ అనుకోండి, మనల్ని పరిశుద్ధులుగా ఉండమని దేవుడు చెప్పాడు. ఏమిటి పరిశుద్ధులుగా ఉంటా అంటే ఏంటి? ఇది ఎక్సర్సైజ్ అనుకోండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయం అంతా బాగా చదవండి. కొన్ని మాటలు అక్కడక్కడ మనం చదవచ్చు. ఉదాహరణకి 3వ వచనంలో ఏమన్నాడు? మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. దాంట్లో మనం పరిశుద్ధత కనబడుతుంది. 13వ వచనం, నీ పొరుగువాని హింసింపకూడదు, వాని దోచుకొనకూడదు, కూలివాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. 16వ వచనం, నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు,
నీ సహోదరునికి ప్రాణహాని చేయ చూడకూడదు. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. 18 కీడునకు ప్రతి కీడు ఎవనికి చేయకూడదు. 26 రక్తంతో కూడినది ఏది తినకూడదు. శకునములు చూడకూడదు. మంత్రయోగములు చేయకూడదు. మీ నుదుటి వెంట్రుకలను గుండ్రముగా కత్తిరించకూడదు. గడ్డపు ప్రక్కలను గొరిగించకూడదు. మీ దేహానికి పచ్చబొట్లు ధరించుకొనకూడదు. దీంట్లో 2 మిక్స్ కనబడుతున్నాయి. ఏమిటి? మన గుణము, మన స్వభావము, ఇతరులను ప్రేమించే విధానము, ఇతరులని గౌరవించే విధానము, తర్వాత మన దేహంలో కూడా కనబడే విధంలో కూడా పరిశుద్ధముగా కనబడాలనే మాట చూపిస్తున్నాడు. అర్థమవుతుందా మీకు? 2 యోహాను భక్తుడు దేవుని చూసినప్పుడు ఆయన బాహ్య రూపమును యోహాను చూస్తున్నాడు. తర్వాత దేవుడు తన స్వభావాన్ని కూడా, తన ప్రేమను, తన పరిశుద్ధతను కూడా యోహాను కనపరుచుకున్నాడు. అలాగే ఈ లేవియా కాండము 19వ అధ్యాయంలో నేను పరిశుద్ధుడను అని చెప్పి మీరును పరిశుద్ధులుగా ఉండమని చెప్పిన మాటలో మనం ఎలాగూ పరిశుద్ధులుగా ఉంటాము. బాహ్యంగా కనబడ్డ విషయంలోనూ పరిశుద్ధంగా ఉండమంటున్నాడు. అంతరంగ స్వభావంలోనూ, గుణములోనూ, ఇతరులను ప్రేమించే విషయంలోనూ, మాట్లాడే విషయంలోనూ, తలంపు విషయంలోనూ పరిశుద్ధంగా ఉండమని చెప్తున్నాడు. హల్లెలూయా. 32 తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరిచి నీ దేవునికి భయపడవలను, నేను యెహోవాను. పెద్దలను గౌరవించే విధానం, వీటన్నిటిలో మనము పరిశుద్ధంగా ఉన్నామా లేదా కనబడుతుంది. ఇంకా అనేక వేరే మాటలు చూసినప్పుడు గుడ్డివానికి అడ్డము వేయకూడదు అని చెప్పాడు. 29వ వచనంలో వ్యభిచారం గురించి చెప్తూ ఉన్నాడు. 35వ వచనంలో తూనికల గురించి చెప్తున్నాడు, కొలత గురించి చెప్తున్నాడు. చాలామంది ఉన్నారు కదా మోసం చేసేవారు. మనం పేపర్ అమ్మితే పేపర్ మేము చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు వచ్చేవారు, ఇంటింటికి వచ్చేవాళ్ళు. దానిలో ముందే ఒక మేకు పెట్టుకొని వచ్చేవాళ్ళు. ఆ మేకు గట్టిగా పట్టుకునేవాడు, ఇట్లా పైన పట్టుకొని దాంట్లో ఎన్ని వేసినా కూడా కరెక్ట్గా వెయిట్ అయ్యేటట్టుగా చూపించి మోసం చేసేవారు. ఇప్పుడు కూడా ఈ రోజుల్లో వ్యాన్లు వేసుకొని చాలామంది తిరుగుతున్నారు, ఇంటికి తిరిగేవారు ఉన్నారు. మనం హుషారుగా లేకపోతే మోసం చేసేస్తారు. మనం జాగ్రత్తగా ఉండకపోతే మోసం చేస్తారు. మనం కొనే ఏ వస్తువులు అయినా సరే. ఇప్పుడు అవి డిజిటల్ డిస్ప్లే వచ్చినాయి కదా, జీరో నొక్కుతాడు. ముందు జీరో నొక్కిన తర్వాత అప్పుడు దాని మీద వెయిట్ పెడితే కరెక్ట్గా ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుంది, ఇంతకుముందు ఎవరో కొనుక్కొని వెళ్ళిన తర్వాత దాంట్లో మరలా రీసెట్ చేయకపోతే అది జీరో ఉండదు, ఏదో ఉంటుంది నంబరు, తేడా వచ్చేస్తుంది. ఇప్పుడు అక్కడ కొన్ని అది స్క్రాప్ షాపులు, అక్కడ షాపులు పెట్టారు కాబట్టి ఆ షాపులతో మెషిన్ డిజిటల్ది ఉంటుంది, ఆటోమేటిక్గా జీరో అక్కడ కరెక్ట్గా ఉంటుంది, కొలత అక్కడ కరెక్ట్గా తెలుస్తుంది. కాబట్టి మోసం చేసేవారు ఉంటారు. కానీ ఏమంటున్నాడు, కొలతల్లో కానీ, తూనికలో కానీ, పరిమాణములో కానీ మీరు అన్యాయము చేయకూడదు. న్యాయమైన త్రాసులు మీకు ఉండాలి. ఇవన్నీ నా కట్టడలు, విధులు, ఇవన్నీ కూడా ఎన్నో చెప్పాడు. నిర్గమకాండంలో అనేక కట్టడలు, విధులు చెప్పాడు. లేవియా కాండంలోనూ అనేక కట్టడలు, విధులు చెప్పాడు. ద్వితీయోపదేశ కాండంలో అనేక కట్టడలు, విధులు, మొత్తం దీంట్లో అనేక కట్టడలు, విధులు చెప్పాడు. దీంట్లో తెలుస్తుంది మనము పరిశుద్ధముగా జీవిస్తున్నామా లేదా అనేటి మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మరలా 20వ అధ్యాయంలోనూ ఇక్కడే లేవియా కాండంలో మరి 26వ వచనం, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండినట్లు అన్యజనుల నుండి మిమ్మను వేరుపరిచితిని. ఎవరిని పరిశుద్ధంగా ఉండమంటున్నాడు దేవుడు? ఎవరినైతే నేను కోరుకున్నానో, ఇశ్రాయేల్ ప్రజలారా, నాకు ప్రజలుగా ఉండడానికి నేను మిమ్మల్ని వేరు చేసుకున్నాను, ప్రత్యేకపరుచుకున్నాను. మిగతా లోకస్తులాగా మీరు ఉండడానికి వీలు లేదు. వారు ఏం చేశారు? తమ్మును తామును అపవిత్రపరుచుకున్నారు. ఇక్కడ చెప్పాడు ఈ 19వ అధ్యాయంలో. అన్ని జనములు తమను తాము అపవిత్రపరుచుకున్నారు. నాకు ఇష్టం లేని హేయమైన కార్యములు అనేకములు వారు చేస్తూ ఉన్నారు. కానీ మిమ్మల్ని ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాను, మిమ్మల్ని ఎందుకు నేను పిలిచానంటే, నేను పరిశుద్ధుడుగా ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని నేను మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగూ సంఖ్యాకాండం దాటిపోయింది, ద్వితీయోపదేశ కాండం దాటిపోయింది. యెహోషువ గ్రంథంలోకి వచ్చినప్పుడు మరలా దేవుడు అక్కడ ఒకసారి యెహోషువ ద్వారా చెప్తున్నాడు, యెహోవా పరిశుద్ధ దేవుడు అనే మాట. చదవని అవసరం లేదు, యెహోషువ 24:19 రాసుకోవాలనుకున్న వారు రాసుకోవచ్చు. ఇక మధ్యలో అనేక అధ్యాయములు, గ్రంథములు అన్నీ కూడా దాటిపోయినాయి.
కీర్తనలో మాత్రం ఒకసారి కనబడుతుంది. 99వ కీర్తనలో 3వ వచనంలో యెహోవా పరిశుద్ధుడు అనే మాట. చదవని అవసరం లేదు ఇప్పుడు. కానీ ఒక చక్కని మాట, ముఖ్యమైనటువంటి మాట, ప్రత్యేకమైన మాట, మరవకూడనటువంటి మాట మనకు ఎక్కడ కనబడుతుంది? యెషయా గ్రంథంలో కనబడుతుంది. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో 3వ వచనంలో మనకు తెలుసు, చాలాసార్లు చదువుకుంటాం. ఇది యెషయా భక్తుడు చూస్తున్నటువంటి దర్శనం. ఇంతవరకు మనం ధ్యానం చేస్తున్నటువంటి మాటలు ఏమిటి? యోహాను చూస్తున్న దర్శనం, యేసు ప్రభు శిష్యుడైన యోహాను చూస్తున్న దర్శనమును, అక్కడ దేవుడు మాట్లాడుతున్న విషయాలన్నీ మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. కానీ మరలా యెషయా దగ్గరికి మనం వస్తున్నాం. యెషయా ఏం చూస్తున్నాడు? ఒక దర్శనము చూస్తూ ఉన్నాడు, దేవుని చూస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి చదువుతాం. మొదటి నుంచి 3 వచనాలు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయు అంచులు దేవాలయమును నిండుకునేను. ఆయనకు పైగా సెరూపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఎంత అద్భుతమైన మాట అండి! బైబిల్లో ఎంత అద్భుతమైన మాట! మొత్తం పాత నిబంధన అంతట్లో ఒక్క చోటనే ఈ మాట మనకు కనబడుతుంది. అలాగే క్రొత్త నిబంధనలో ఒక చోటనే ఈ మాట మనకు కనబడుతుంది. క్రొత్త నిబంధనలో నా ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో 8వ వచనంలో ఈ మాట కనబడుతుంది. ఆ మాట కూడా ఒకసారి చదవండి. ప్రకటన 4:8. అక్కడ మనం చూస్తున్నాం ఆ 4 జీవులు దేవుని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పిలుస్తున్నారు. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవునకు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. చాలు. ఏం చేస్తున్నారంట? ఆ జీవులు ఏం చేస్తున్నారంట? మానక రాత్రింబగళ్ళు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అంటానే ఉన్నారు. ఒకసారి అందరు లేచి నిలబడతారా? ఒక్క నిమిషం, ఓకేనా? ఒక్క నిమిషం మన అందరం చేతులెత్తి దేవుని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటూ ఉందాం, ఓకేనా? ఇంకా వేరే మాట కాదు. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు చెప్పండి అందరూ. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడా యేసయ్యా దేవా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు చెప్పండి అందరూ. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడా యేసయ్యా ప్రభువా యెహోవా, పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా యేసయ్యా యెహోవా దేవా, తండ్రిని దేవా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. కూర్చోండి. దాస్ పాడది. పరిశుద్ధుడు ఒక వచనం పాడు. అందరం కలిసి పాడదాం. వచ్చిన పాటే చప్పట్లు కొడతాం. పరిశుద్ధుడు అని నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నిత్యము దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా వందనం. చప్పట్లు కొడతాం అందరం. వందనం, వందనం ప్రభు, వందనం. సర్వలోకము నీ మహిమతో నిండియున్నది దేవా.
మహిమతో నిండియున్నది దేవా. గొప్ప స్వరముతో ప్రభు యేసు నామముతో గొప్ప స్వరముతో ప్రభు యేసు నామమును గాన ప్రతిగానం చేసేదనేను. గాన ప్రతిగానం చేసేదనేను. పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా. నిత్యము దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా. వందనం ప్రభు వందనం వందనం ప్రభు వందనం. కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు అదలుచున్నవి దేవా. కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదలుచున్నవి దేవా. స్నేహమనే నీ ఆలయమందున దేహమనే నీ ఆలయమందున స్తుతింతుమము వేసద నిరతము నీకు. స్తుతింతుమము వేసద నిరతము నీకు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు చప్పట్లో పరిశుద్ధుడు అని నిత్యము దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా. నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా. వందనం ప్రభు వందనం వందనం ప్రభు వందనం. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం. పరలోకంలో ఇలా జరుగుతున్నది. కెరూబులు మహాదూతలు అందరూ నిరంతరం దేవా పరిశుద్ధుడా 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 అంటూ ఆ దేవుని పోలికలో సృష్టించబడినటువంటి మనల్ని దేవుడు మీరు పరిశుద్ధులు కండి కండి. లోకంలో ఏమైనా పరిశుద్ధత ఉన్నదా? ఈ లోకంలో పరిశుద్ధత ఉందా? ఎవరైనా పరిశుద్ధులు ఉన్నారా? లేరు లేరు లేరు. కానీ దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేయగలడు. మనల్ని మనం పవిత్రపరచుకున్న జాలము. ఈ లోకంలో ఎవరు పవిత్రులు కాలేరు. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధం కావాలంటే అది దేవుని వల్లనే అవుతుంది. ఆయన పరిశుద్ధ రక్తం వల్లనే అవుతుంది. ఆయన రక్తం కూడా ఏమైనది? పరిశుద్ధ రక్తము, నిష్కలంక రక్తము, అమూల్యమైన రక్తము చేత మనము పరిశుద్ధపరచబడుతున్నాము, పవిత్రపరచబడుతున్నాము. నేను యాజకులను పరిశుద్ధపరుస్తాను అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను నేను పరిశుద్ధపరుస్తానని ప్రభు చెప్పాడు. సరే, కృత నిబంధనలో యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, తండ్రికి ప్రార్థిస్తున్నాడు. యోహాను సువార్త 17:11 నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమైనలాగున వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడు. యేసు కూడా పరిశుద్ధుడైన తండ్రి అని తండ్రిని ప్రార్థిస్తున్నాడు. మనం ఇప్పుడు ప్రకటనలో చదివిన మాట స్వయంగా యేసు ప్రభువుని గురించినదే.
ఏసే. నేను సత్యస్వరూపియగు పరిశుద్ధుడను అని ప్రభు చెప్పుకో. తండ్రి పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధుడని అంటున్నాడు యేసు. మరి దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధ ఆత్మ అని అనేక సార్లు మనం చదువుతున్నాం బైబిల్లో. చదువుతున్నామా లేదా? తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడను. పరిశుద్ధ ఆత్మ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, తండ్రి కుమార ఆత్మలు పరిశుద్ధులై ఉన్నారు. ఆత్మ, దేవుని యొక్క ఆత్మ మనలో నివసించాలంటే మన దేహము పరిశుద్ధంగా ఉండాలి, మన ఆత్మ కూడా పరిశుద్ధమై ఉండాలి. అప్పుడే ఆ పరిశుద్ధ ఆత్మ మనలోనికి వచ్చి నివాసము చేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. దేవుని యొక్క కృప చూడండి, దేవుని యొక్క ప్రేమ చూడండి, ఎలాగో మనల్ని పిలుస్తున్నాడో. దేవుడు తాను పరిశుద్ధుడు, మనము ఎలాంటి వారమో మనకు తెలుసు, ఎంత పాపము చేసిన వారమో మనకు తెలుసు, ఎంత చెడిపోయిన స్వభావం కలిగి వారమో మనకు తెలుసు. కానీ కేవలము ఆయనను నమ్ముకున్నందు చేత, యేసుని స్వీకరించినందు చేత, ఆయన రక్తంలో కడగబడినందు చేత మనల్ని అందరినీ ఏమని పిలుస్తున్నాడు? పరిశుద్ధులు అని పిలుస్తున్నాడు. మనందరినీ పరిశుద్ధులు అని పిలుస్తున్నాడు దేవుడు. యెషయా 4:3 చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలువబడిన వానికి, అనగా జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడు అని పేరు పెట్టుదురు. అలాగే 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటానే ఉంటాం ఈ యొక్క మాటని మనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయడానికి ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును. దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మనం ఏమై ఉన్నామంట? పరిశుద్ధ జనమై ఉన్నాము. పైన ఏమన్నాడు? యాజకులమై ఉన్నాము. మనందరం యాజకులమై ఉన్నాము. ఇందాక నిర్గమకాండంలో మనం ఏం చదివాము? యాజకుడికి ఏముంటుంది ఇక్కడ? ఒక రేకు, బంగారు రేకు, దానిపైన ఏమున్నది? దేవుడు పరిశుద్ధుడు అని ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రజలందరూ చూస్తున్నప్పుడల్లా ప్రజలకి జ్ఞాపకం చేస్తున్నాడు. యాజకుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని ప్రజలకు, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు అని. ఇక్కడ పేతురు మరలా జ్ఞాపకం చేశాడు. మనం పరిశుద్ధమైన జనమై ఉన్నాము, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాము. అలాగే ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట, పౌలు రాసిన ఈ యొక్క పత్రికలన్నింటిలో కూడా, బైబిల్ గ్రంథంలో ఎక్కువ గ్రంథములు ఎవరు రాశారు? పౌలు భక్తుడే. ఆఫ్ కోర్స్ చిన్న చిన్నవే కావచ్చు పత్రికలు, 14 పత్రికలు. కొంతమంది హెబ్రీ పత్రికని పౌలు భక్తుడు రాయలేదంటారు, కొంతమంది పౌలు రాశాడంటారు. పౌలు భక్తుడు హెబ్రీ పత్రిక రాసి ఉంటే మనకు తెలుగు బైబిల్లో అయితే మరి పౌలు రాసిన గ్రంథం అని ఉంటుంది. కొన్ని ఇంగ్లీష్ బైబిల్లో పౌలు రాశాడు ఉంటుంది, కానీ కొన్నిట్లో ప్రింట్ చేయరు. పౌలు భక్తుడు రాశాడని ప్రింట్ చేయరు కొన్ని వర్షన్స్లో, మిగతా భాషల్లో కొన్ని వర్షన్స్లో. కానీ చాలామంది పౌలు భక్తుడే రాశాడు ఈ యొక్క హెబ్రీ పత్రిక అని కూడా నమ్ముతారు. అది కలుపుకుంటే 14 పత్రికలు పౌలు రాశాడు. వాటిల్లో పౌలు ఏమని సంబోధిస్తున్నాడు? విశ్వాసులందరినీ, భక్తులందరినీ కూడా ఏమని సంబోధిస్తున్నాడు? పరిశుద్ధులు అని సంబోధిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు? 1 కొరింథీ చూడండి 1-2. 1 కొరింథీ. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు, చూడండి, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, చాలు, పరిశుద్ధులుగా ఉన్నవారులారా, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారులారా అని పిలిచాడు. కానీ పౌలు ఒక విషయాన్ని గురించి గద్దిస్తున్నాడు కొరింథీ సంఘాన్ని. ఏమిటది? ఒక ఆయన ఏం చేశాడంట? తన సహోదరుని భార్యను ఉంచుకున్నాడు, తండ్రి భార్యను ఉంచుకున్నాడని. పిన తండ్రో ఏ తండ్రో వ్యభిచారం చేస్తూ ఉన్నాడు. అంటే లోపములు కనుగొంటున్నాడు. లోపములు ఉన్నాయి సంఘములో. ఇక్కడ
కొరింథీ పత్రికలో మనం చూసినప్పుడు కొంతమందిలో ఐక్యత అనేది లేదు. ఒక ఆయనేమో నేను పౌలు వాడని చెప్పుకుంటున్నాడంట, ఒక ఆయనేమో నేను అపోల్లో వాడని చెప్పుకుంటున్నాడంట, ఇంకో ఆయనేమో నేను కేఫా వాడని చెప్పుకుంటున్నాడంట. అంటే వారిలో అనేక భేదములు ఉన్నాయి. వారిలోకి లోపములను బట్టి పౌలు ఏం చేస్తున్నాడు? వారిని గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. కానీ సంఘాన్ని అడ్రస్ చేస్తున్నప్పుడు, వారికి రాస్తున్నప్పుడు పరిశుద్ధులైనటువంటి వారికి అని రాస్తున్నాడు. రోమపత్రికలోను 1:1, ఎఫెసీ 1:1, ఫిలిప్పీ 4:22, హెబ్రీ పత్రిక 13:24, యూదా పత్రిక 1:3. దీంట్లో పరిశుద్ధులు అని విశ్వాసులను పిలుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందును బట్టి? ప్రభు యొక్క ప్రేమను బట్టి, ఆయన యొక్క రక్తాన్ని బట్టి. అలాగే చివరిగా ప్రకటన గ్రంథంలో చివరి వచనం మొత్తం బైబిల్ గ్రంథంలోనే చివరి వచనం ప్రకటన 22:21. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుని కృప ఎవరికి? పరిశుద్ధులకు. ఇదొక బ్లెస్సింగ్, ఇదొక ఆశీర్వాదం. యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఫుట్నోట్లో ఏమన్నాడు? పరిశుద్ధులందరికీ తోడై ఉండును గాక. అంటే రక్షణ పొందిన మనము, విశ్వాసులుగా మారిన మనము, దేవుడు మన మాలిన వస్త్రం తీసివేసి, మనము గత వారమో అంతకుముందో నేను చూపించాను కదా ఒక వ్యక్తిని గురించి, యెహోషువను గురించి. సాతాను ఫిర్యాది అయి నిలబడ్డాడు. ఎందుకంటే ఆయన వస్త్రములు మాలిన్యంతో ఉన్నాయి, మురికి వస్త్రములు ధరించుకున్నాడు కాబట్టి. అయితే దూత ఏమన్నాడు వచ్చి, ఇతని మురికి వస్త్రములు తీసేయండి, మలిన వస్త్రములు తీసేయండి, ఇతనికి మంచి వస్త్రములు ధరింపజేయండి. అంటే నేను ఇప్పుడు నిన్ను ముట్టి పవిత్రపరుస్తున్నాను, నిన్ను శుద్ధినిగా చేస్తున్నాను అని యెహోషువతో, నాయకుడు కాబట్టి. సాతానేమో ఇదిగో వీరు నేరస్తులు, వీరు అపవిత్రులు, వీరు పాపాత్ములు అని సాతాను ఫిర్యాదు చేస్తున్నాడు. దేవుని బిడ్డలు చేసే తప్పులను బట్టి సాతాను ఫిర్యాదు దేవుని దగ్గర నేరారోపణ చేస్తానే ఉన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను మీ వస్త్రములు మార్చాను, మీ స్వభావాన్ని మార్చాను, నేను నూతన హృదయం మీకు ఇచ్చాను, పవిత్రమైన హృదయము, పవిత్రమైన పెదవులు నేను మీకు ఇచ్చాను. ఇందాక చదివిన భాగంలో యెషయా గ్రంథంలో ఎప్పుడైతే యెషయా భక్తుడు దేవుని దర్శనం చూశాడో వెంటనే తాను అపవిత్రుడని గుర్తించాడు, తాను పాపాత్ముడని గ్రహించాడు. అయ్యో ప్రభువా, నేను అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్య నివసించుచున్నాను, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అంటున్నాడు. ఈ నోటికి ఉదయకాలం నుంచి రాత్రి వరకు ఎన్ని మాటలు వస్తాయో కదా, ఎన్ని అపవిత్రమైన మాటలు వస్తాయో, ఎన్ని చెడ్డ మాటలు వస్తాయో ఈ నోటిలో. కానీ యెషయా కేవలము తన మాటలను బట్టియే తాను ఎంత అపవిత్రుడినో చెప్పుకుంటున్నాడు. ప్రభువా, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్య నివాసం చేస్తున్నాను నేను అంటే, ఒక కెరూబు వచ్చేసి ఏం చేశాడు? ఒక దూత వచ్చేసి ఒక నిప్పు కణమును పట్టుకొని అతని పెదవులకు తగ్గించగానే, ఇదిగో ఇప్పుడు నీవు నీ నోరు నేను ముట్టాను, ఇప్పుడు నీవు పవిత్రుడవు, నీవు శుద్ధుడవు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక సువార్తల్లో కూడా ఒక మాట ఉంది, యేసు చెప్పాడు, వస్తువులు తినే దగ్గర ఒక సంఘటన జరిగింది. శిష్యులు చేతులు కడుక్కోకుండా తింటున్నారని చెప్పేసి కొంతమంది, ఇదిగో నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా తింటున్నారు అంటే, అప్పుడు చేతులు కడుక్కున్నంత మాత్రాన, తిన్నంత మాత్రాన నిజంగా మనిషి అపవిత్రుడు అయిపోడు. నిజంగా మనిషి ఎప్పుడు అపవిత్ర అవుతాడు? హృదయంలో నుండి వచ్చేదాన్ని బట్టి మనిషి అపవిత్రుడు అయిపోతాడు అన్న. ఏమేమి వస్తున్నాయంట హృదయంలో నుంచి? దుర్యోచనలు, చెడు యోచనలు అనేకములు చెప్పాడు అక్కడ. ఉదాహరణకి మనం ఒకవేళ వీలైతే చదువుదాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 18 నుంచి 20 వరకు.
మార్క్స్ వార్త 7. ఆయన వారితో ఇట్లనెను, మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపలి నుండి మనుషుని లోపలికి పోవునదేదియు వాణ్ణి అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి. మనం తినే వస్తువులన్నీ ఎక్కడికి పోతాయంట? హృదయంలోకి పోవంట, కడుపులోకి పోతాయి. అక్కడ నుంచి మళ్ళీ బహిర్భూమిలో ఇడవబడును, వదిలేస్తున్నాం. కానీ ప్రవేశించి బహిర్భూమిలో ఇడవబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. మనిషిని లోపలి నుండి బయలు వెళ్ళునది, మనిషిని లోపల నుంచి బయలు వెళ్ళునది, మనిషిని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, చూడండి లెక్క పెట్టుకుందాం ఏం వస్తున్నాయి. దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము ఇన్ని వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచును ఆయన చెప్పాను. చాలు. సో ఇవన్నీ మనం తీసివేసుకుంటే ఏమవుతాం? మనము పవిత్రులమవుతాము. దేవుడు ఏమన్నాడు? నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండంటే ఇవన్నీ హృదయాన్ని అపవిత్రపరుస్తున్నాయంట. ఇవన్నీ ఉంటే మనం పరిశుద్ధులము కాము, పవిత్రులము కాలేము. ఇవన్నీ తీసివేసుకుంటే మీరు పరిశుద్ధులు అవుతారని ఇండైరెక్ట్గా మనకు చెప్పినట్టుగా అవుతుంది. చివరిలో 3 మాటలు. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4:3-5 ఇంతకుముందు ఈ మధ్యనే మనము ఈ మాట జ్ఞాపకం చేసుకున్నాం కూడా, పరిశుద్ధతను గురించి. మీరు పరిశుద్ధులొకటయే అనగా మీరు జారత్వమును దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మనము పరిశుద్ధులుగా ఉండుట దేవుని చిత్తమై ఉన్నది. మీరు మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగిండుటయే దేవుని చిత్తం. చాలు. కాబట్టి అక్కడ మరలా మరి పౌలు భక్తుడు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి పిలుపునిస్తున్నాడు. పరిశుద్ధులుగా ఉండండి, అపవిత్రతకు, కామత్రతకు, జారత్వమునకు, వ్యభిచారమునకు దూరంగా ఉండండి అని హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకో చాలా ప్రాముఖ్యమైన మాట, పరిశుద్ధతకు సంబంధించి చాలా అమూల్యమైన విలువైన మాట హెబ్రీ పత్రికలో మనం చూస్తాము. 12:14 హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. మైకి రావట్లేదా? పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువుని చూడడు. మా పాపోయ్, దేవుడు పరలోకమందు ఉన్నాడు. మనం చనిపోతే పరలోకానికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు పరలోకంలో. దేవునికి అంతము లేదు, యుగయుగాలు ఉంటాడు. మనం కూడా యుగయుగాలు ఉండాలి. కానీ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉంటేనే పరలోకానికి వెళ్తాము, అక్కడ దేవుని చూస్తాము. అందుకే ఏమంటున్నాడు? పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభుని చూడడు. యోహాను చూశాడు దేవుణ్ణి, యెషయా చూశాడు దేవుణ్ణి, మోషే చూశాడు దేవుణ్ణి. చూశాడా లేదా? మొదటిగా మోషే చూశాడు, అబ్రహాము కూడా చూశాడు. దేవుడు కనిపించాడు, దూతలాగా కనిపించాడు. కొంతమంది భక్తులకు దేవుడు తను తాను కనపరుచుకున్నాడు. దానియేలు చూశాడు, యెహెజ్కేలు చూశాడు దేవుని స్వరూపమును, దేవుని మహిమను. యెహెజ్కేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో ఆ చివరి వచనం 28 అనుకుంటా, ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము అన్నాడు. వారికి ఎందుకు ఆ యొక్క భాగ్యం లభించింది? యెహెజ్కేలుకి ఎందుకు గొప్ప భాగ్యం దొరికింది? యోహానుకి ఎందుకు దొరికింది? యెషయాకి ఎందుకు దొరికింది? దానియేలుకి ఎందుకు దొరికింది? వారి జీవితము ప్రత్యేకంగా ఉన్నది కాబట్టి. ఉదయకాలం దానియేలు గురించి కూడా కొన్ని మాటలు చదువుకున్నాం కదా. లాస్ట్ టైం
చదివిన మాటల్లో మనం చూస్తే దానియేలులో బహుశా అంతకుముందు శనివారం రోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దానియేలులో అతని అక్కడ పనిచేస్తున్న వారు ఏ తప్పైనను ఏ లోపమైనను కనుగొనలేకపోయిరి. అలా జీవించాడు దానియేలు. కాబట్టి దేవుని దర్శనం చూడగలిగాడు. ఆ భావమును వివరించగల సామర్థ్యము ఎవరికి లేదు, ఎవరు వివరించలేరు. కానీ దేవుడు దానియేలుకి ఆ గొప్ప కృపను అనుగ్రహించాడు. ఎందును బట్టి వారి జీవితం పరిశుద్ధంగా ఉన్నది కాబట్టి, దేవునికి మహిమకరంగా ఉన్నది కాబట్టి. హల్లెలూయా. ఒక మాట చదివిస్తాను, ముగిస్తాను తర్వాత. యెహోషువ గ్రంథం చూద్దాము, 3వ అధ్యాయము 5వ వచనం. మరియు యెహోషువ రేపు యెహోవా, చూడండి, గమనించండి ఒకసారి, నాతో చెప్పండి ఈ మాట. రేపు యెహోవా, అందరు నాతో చెప్పండి. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. నేను చిన్నప్పుడు అప్పుడు బైబిల్ చదువుతున్నప్పటి నుంచి నాకు ఈ మాట నోటాడు, జ్ఞాపకం. రేపు దేవుడు ఏం చేస్తాడంట? రేపు ఏం చేస్తాడంట? దేవుడు అద్భుత కార్యము మీ మధ్య చేస్తాడు. రేపు మన సంఘంలో దేవుడు ఏం చేయబోతున్నాడు? రేపు అద్భుతం చేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంట? ఈరోజు మనం ఏం చేయమంటున్నాడు? పరిశుద్ధపరచుకోండి, శుద్ధి చేసుకోండి, హృదయాన్ని చెరిపివేసేది తీసివేసుకోండి. మనం మార్క్స్ వార్తలు చదివినవి తీసివేసుకోండి, మిమ్మల్ని పరిశుద్ధపరచుకోండి, మిమ్మల్ని కడుక్కోండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, దేవునికి ప్రార్థన చేయండి. యెషయా దేవునితో చెప్పినట్టు, ప్రభువా నేను అపవిత్రుడను అనగానే దేవుడు అతన్ని పరిశుద్ధపరిచాడు. నేను అపవిత్రుడనని నువ్వు గుర్తిస్తే, దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. నేను పరిశుద్ధుడినే, నాలో ఏం తప్పు లేదు, నేనేం పాపం చేయట్లేదు, మాలో ఏం తప్పులు లేవు అని అనుకుంటే దేవుడు వారి జోలికి రాడు. ఉండండి నాయన, అలాగే ఉండండి, అలాగే ఉండండి. కానీ మనల్ని మనం తగ్గించుకొని మన అపరాధం ఒప్పుకుంటే మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఇంకో వచనం జ్ఞాపకం వచ్చింది నాకు చివరిగా, ప్రకటన 22వ అధ్యాయంలో 11వ వచనం. అన్యాయము చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్మో, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్మో, లేక అపవిత్రుడుగానే ఉంటాడు. చూడండి, తాను అపవిత్రుడునని గుర్తించకపోతే అతను అలాగే ఉండిపోతాడు. అపవిత్రుడైన వాడు అపవిత్రుడుగానే ఉండనేమో, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనేమో. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. పరిశుద్ధులుగా మార్చబడిన వారు, రక్షింపబడిన వారు, రక్తంలో కడగబడిన వారు పరిశుద్ధులుగానే ఉండండి. ప్రభు వచ్చేంత వరకు పరిశుద్ధతను కాపాడుకోండి. మరలా అపవిత్రులు కాకండి, మరలా పాపంలోనికి పడిపోకండి. మీ పరిశుద్ధతను కాపాడుకోండి, మీ రక్షణను కాపాడుకోండి, మీ యథార్థతను కాపాడుకోండి, మీ నమ్మకమైన జీవితాలు కొనసాగించుకోండి. ప్రభు వచ్చేంత వరకు. ప్రభు వస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగా ఉండనేమో. అపవిత్రులు అయిపోయారా? పరిశుద్ధత కోల్పోయారా? దేవుని అడగడానికి ఇది సమయము. యెషయా ఒప్పుకున్నాడు, ప్రవక్తనే, దేవుడు పిలిచిన వ్యక్తే, కానీ గుర్తించాడు. మనకు అనేక సార్లు మనకు అనిపిస్తుంది కదా, అయ్యో తప్పు చేశాను, అయ్యో పాపం చేశాను, అయ్యో నా మాటలు అపవిత్రమైనవి, అయ్యో నా తలంపు అపవిత్రము, అయ్యో నా హృదయము అపవిత్రమైనది, మోసకరమైనది. ఈరోజైనా ఒప్పుకుందామా? ప్రభు సన్నిధిలో అడుగుదామా? ఈరోజైనా మోకరించండి అందరూ. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై
కృపజూపువాడవు. అందరు కలిసి దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా, ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. ఆనందకరమైన దేశములో నేను నిన్ను ఘనపరచుటకు, నీ మహిమాత్మతో ఉచితముగా నన్ను నివసింపజేసితివి. ఆనందకరమైన దేశములో నేను నిన్ను ఘనపరచుటకు, నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపజేసితివి. మేఘవాహనుడవై వచ్చు వరకు నే కనిపెట్టుచుందును నీ కోసము, నీ దాసుల కాంక్షను సంపూర్ణపరచెదవు. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. ప్రభువా, నన్ను పరిశుద్ధపరచునైనా ప్రార్థన చేద్దాం, అడుగుదాం. నన్ను కడుగునైనా నా అపవిత్రతను తీసివేయండి, నా హృదయాన్ని శుద్ధి చేయండి, నన్ను కడగండి నాయన. నీవు పరిశుద్ధుడుగా ఉండడానికి మనం పిలిచావు. పరిశుద్ధత కృపను మాకు దయచేయండి. మీ వాక్యాన్ని మాకు ఫలింపచేయండి. యేసయ్యా, మీ రాజ్య కృప సిద్ధపరచండి. పరిశుద్ధుడైన వాడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనేమని సెలవిచ్చావు. మమ్మల్ని మేము విశ్వాసంలో పరిశుద్ధిలో కాపాడుకుంటకు సహాయం చేయండి. దీవించమని వాక్యాన్ని ఫలింపచేయండి. యేసు నామమున వేడుచున్నాం తండ్రి.